హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో దేవి నవరాత్రుల్లో 4వ రోజు ప్రసాదంగా అయితే అల్లం గారెలు పెడతారు కదండి. సో ఈ అల్లం గారెలు అనేవి టేస్టీగా సింపుల్ గా ఎలా చేసుకోవాలి అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా. మన అల్లం గారెలు అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఇలా చేసుకుంటే చాలా చాలా ఫ్లఫీగా వస్తాయండి. ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో 1 కప్ అయితే పొట్టు మినపప్పు వేసుకున్నానండి. గారెలకి పొట్టు మినపప్పే యూజ్ చేయండి, టేస్ట్ బాగుంటాయి, చాలా ఫ్లఫీగా అండ్ క్రిస్పీగా వస్తాయి పొట్టు మినపప్పు యూజ్ చేయడం వల్ల. సో ఇప్పుడైతే కొన్ని వాటర్ వేసేసుకుని ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకున్నానండి. పొట్టు మినపప్పు కాబట్టి కొంచెం వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుంటాం కదండి, అప్పుడే మనకి పొట్టు అంతా ఈజీగా వచ్చేస్తుంది. సో నానబెట్టుకున్న తర్వాత ఇంకో 2-3 సార్లు వాష్ చేసేసుకోండి. పొట్టు మినపప్పు అంటే నార్మల్ గా అయితే అందరు పొట్టు అంతా తీసేస్తారు కదా, సో మొత్తం తీసేసి దానికన్నా కొంచెం పొట్టు ఉంచుకొని మనం గారెలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. నేనైతే మరీ కాకుండా కొంచెం అయితే అలా ఉంచుకున్నాను పొట్టు అనేది. అలా అయితే వాష్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడైతే అది ఒక స్టెయినర్ లో వేసుకుంటున్నాను. గారెలు కాబట్టి అలా స్టెయిన్ చేసేసుకుంటే వాటర్ అని మనకి ఎక్కడ పిండి అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందండి. బిగినర్స్ కి చెప్తున్నాను. సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకుని అల్లం గారెలు కాబట్టి 1 కప్పు మినపప్పుకి 1 ఇంచ్ అల్లం అయితే పైన పొట్టంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అండ్ మీ టేస్ట్ తగ్గట్టు అయితే అక్కడ పచ్చిమిర్చి వేసుకొని నేనైతే 2 ఘాటుగా ఉండే పచ్చిమిర్చి వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇక్కడ. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడే ఇంక ఉప్పు వేసేసుకోండి. గారెల్లోకి ఉప్పు ఎక్కువ పట్టదండి, సో చూసుకొని వేసుకోండి. నార్మల్ గా కరేపాకు తుంచుకొని వేసుకుంటారు కదా అందరూ, అలా కాకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. మనకి ఈజీగా తినేస్తాము, ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తాయి గారెలకి. ఇప్పుడు దీన్ని పచ్చికారం అంటారండి. ఈ పచ్చికారాన్ని అయితే మనం ఇంకా తర్వాత గారెల పిండి వేసిన తర్వాత దాంట్లో కలిపేసేసుకోవడమే, చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. నార్మల్ గా ఎప్పుడైనా గారెలు చేసుకునేటప్పుడు ఈ పదార్థాలు ఇలా వేసుకొని చేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు అవి తర్వాత కట్ చేసేసుకొని పిండిలో కలుపుకోండి. ఇప్పుడు నేను అమ్మవారికి నైవేద్యంగా అయితే చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడెక్కడ ఉల్లిపాయలు యాడ్ చేయలేదు. సో ఇప్పుడైతే స్టెయిన్ చేసుకున్న మిరపప్పు ఉంది కదండి, అది మిక్సీ జార్లో వేసుకున్నాను. ఎప్పుడన్నా మీరు మిక్సీ జార్లో వేసుకోవాలి అనుకుంటే అలా చిన్న మిక్సీ జారే యూజ్ చేయండి, ఎందుకంటే రౌండ్గా తిరిగి మనకి చాలా ఫ్లఫీగా వస్తాయి. ఒకే దగ్గర తిరిగిద్ది కాబట్టి పిండి. పెద్ద మిక్సీ జార్ కన్నా ఇలా చిన్న మిక్సీ జార్లో ఫ్లఫీగా వస్తాయండి గారెలు అనేవి. చిన్న మిక్సీ జార్లోనే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు పిండి అయితే అలా వేసేసుకున్నాను చూసారండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా పొలుగ్గా వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మరీ మెత్తగా వేసుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోనే పచ్చికారం అన్నాను కదండి, ఆ పచ్చికారం అనేది వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకుని అలా మిక్స్ చేసేసుకుంటున్నాను మంచిగా. మనం బీట్ చేసుకుంటే కూడా గారెలు అనేది ఫ్లఫీగా వస్తాయండి, మనం మిక్సీ జార్లో వేస్తాం కాబట్టి. సో కొంచెం కలిపేటప్పుడు అలా బీట్ చేస్తా కలుపుకోండి. అండ్ గారెల పిండి మనం వేసేటప్పుడు మీకు గనక కొంచెం వాటర్ పట్టినట్టయితే కూల్ వాటర్ వేసుకోవడానికి ట్రై చేయండి. కూల్ వాటర్తో గారెలు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి, ఎక్కువ వాటర్ పట్టవు. సో చూసుకొని జస్ట్ కొంచెం కొంచెం చిలకరించుకుంటూ మిక్సీ జార్లో వేసుకోండి. నాకైతే అసలు వాటర్ పట్టలేదండి. సో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసేసుకొని కొన్ని వాటర్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి గారెలు వేసుకోవడానికి, ఎందుకంటే హ్యాండ్ తడి చేసుకుంటే గారెలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూసారండి పిండి అనేది ఆ కన్సిస్టెన్సీలో అయితే నేను వేసుకున్నాను. ఇలా వేసుకుంటే గారెలు చాలా ఈజీగా వేసేయచ్చు. దేవుడికి నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి గారెలు అనేవి రైట్ హ్యాండే యూజ్ చేయాలండి. లెఫ్ట్ హ్యాండ్లో క్లాత్ పెట్టుకోనన్నా కవర్ పెట్టుకోనన్నా వేయకూడదంట. సో అందుకే నేను ఒక చేత్తోనే అయితే గారెలన్నీ వేసేసాను. చూసారు కదా, అలా చాలా ఈజీ అండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మీ పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టే మనకి గారెలు అయితే వస్తాయండి. సో కొంచెం ఆయిల్లో అలా వేయడానికి భయపడే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటిది ఏదైనా స్టెయినర్ తీసేసుకొని స్టెయినర్కి కొంచెం అయితే అక్కడ వాటర్ అనేది అలా పూసేసుకొని, నా దగ్గర స్టీల్ స్టెయినర్ లేదండి, అందుకోసమే ఇలా ప్లాస్టిక్ దాని మీద చూపిస్తున్నాను. అలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండి పెట్టేసుకొని అలా మధ్యలో హోల్ పెట్టేసేసుకొని ఈజీగా అలా జార వదిలేయటమే అండి. చాలా ఈజీగా పడిపోతుంది, ఎందుకంటే కింద వాటర్ పెడతాం కాబట్టి. సో అలా అన్ని గారెలు అయితే అలా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అయితే కాల్చుకోవాలండి. అప్పుడు ఏంటంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా లోపల వరకు ఎగుతుంది గారె అనేది. అలా హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేపకండి, మీడియం ఫ్లేమ్లో అయినా లేకపోతే సిమ్ ఫ్లేమ్లో అన్నా మీ గారెల సైజుని బట్టి అయితే వేపుకోవాలండి. మీడియం ఫ్లేమ్ అన్నా సిమ్ ఫ్లేమ్ అన్నా అంతే. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకండి గారెలు అనేవి, అప్పుడు లోపల పచ్చిగా ఉంటుంది అండ్ గారెలు కూడా క్రిస్పీగా రావు హై ఫ్లేమ్లో పెడితే. అలా అయితే మొత్తం గారెలు అయితే దగ్గర ఉండే ఈవెన్ గా అయితే ఫ్రై చేసుకోవాలండి. మీ అందరికీ తెలుసు కదండి, గారెలు అనేవి మరీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని తీసేసుకుంటే పక్కన పెట్టిన తర్వాత గారెలు అనేవి కలర్ చేంజ్ అవుతాయండి మళ్ళీ తర్వాత. సో అందుకే మరీ గోల్డెన్ కలర్ వచ్చేలాగా కన్నా కొంచెం వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ తీసుకున్నారు అనుకోండి, ఆ కలర్ లో తీసుకుంటే ఇంకొంచెం సేపటికి ఇంకొంచెం మంచి కలర్ వస్తాయండి గారెలు అనేవి. అప్పుడు చూడటానికి బాగుంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి.
ఇలా అయితే మొత్తం గారెలు అయితే మీడియం ఫ్లేమ్ మీద అయితే కాల్చుకున్నానండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా చేసుకుంటే. ఎప్పుడు చేసిన గారెలు అనేవి సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోండి. అండ్ మధ్యలో మీకు ఏం కావాలంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ఉల్లిపాయలేని కొత్తిమీర ఏం వేయం కాబట్టి ఆ రెండు స్కిప్ చేశానండి. మీరు మిగతా నార్మల్ టైంలో గారెలు వేసుకోవాలంటే సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలేని కొత్తిమీర అయితే వేసేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి. ఇదొక టేస్ట్ ఉంటుంది, ఉల్లిపాయలు వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుందండి. సో ఈ అల్లం గారెల రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ అనేది కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతే అండి, మన టేస్టీ అల్లం గారెలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో. సో మా ఇంట్లో వాళ్ళకి చిట్టి గారెలు ఇష్టం అండి, అందుకే నేను చిన్నగా అయితే వేసాను గారెలు అనేవి. మీకు కావాలనుకుంటే పెద్ద సైజులో వేసుకోండి. అంతే అండి, టేస్టీ అల్లం గారెలు అయితే రెడీ అయిపోయినాయి. రెసిపీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్. బై సీ యూ నెక్స్ట్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.